వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ఆత్మీయులు, కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు మహిళలను శ్మశానంలోకి అనుమతించరు. తరతరాలుగా హిందువులు ఈ ఆచారాన్ని పాటిస్తున్న ఆడవాళ్లను శ్మశానంలోకి అనుమతించరాదని ఏ పురాణ గ్రంథము చెప్పలేదు. అయితే దీనిపై మహాభారతంలో స్పష్టమైన వివరణ ఉంది. మహిళలు అంతిమయాత్రలో పాల్గొనవచ్చని అందులో తెలిపారు. ఈ విషయాలను ఎస్టీ మోగ్ రాసిన హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర ఇన్ ఎసెన్స్లోని 6వ అధ్యాయమైన మరణాంతర జీవిత చరిత్రలో పొందుపరిచారు. భీష్మ పితామహుడు పార్థివ దేహంపై కౌరవ స్త్రీలు వస్త్రాలు, పుష్పాలు, ఛత్రాన్ని ఉంచి కురుకుల యోధుడు దహన సంస్కారాల్లో పాల్గొని నివాళులు అర్పించినట్టు తెలియజేశారు. మహిళలు కూడా తమ తల్లిదండ్రులకు అంతిమ సంస్కారాలు నిర్వహించే హక్కు ఉంటుందని తెలిపారు. అయితే శ్మశానాల్లో స్త్రీల ప్రవేశంపై ఎలాంటి నిబంధన లేదు. కుటుంబ సభ్యులు ఒప్పుకుంటేనే తల్లిదండ్రులకు మహిళలు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె కూడా తమ తల్లిదండ్రులకు సంతానంలో భాగమనే విషయాన్ని విస్మరిస్తున్నారు. పురాణాల పరంగానూ స్త్రీలకు శ్మశానాల్లో ప్రవేశం నిషేధించిన దాఖలాలు కూడా లేవు. శతాబ్దాలుగా సాగుతున్న పురుషాధిక్యత వల్ల తల్లిదండ్రులకు కొడుకు మాత్రమే అంతిమ సంస్కారాలను నిర్వహించాలనే ధోరణి అలవాటైంది. దీంతో మహిళల పట్ల చిన్నచూపుతో వారిని ఇనుప సంఖ్యలతో బంధించారు. ఇప్పుడిప్పుడే మహిళలు వీటి నుంచి బయటకు వస్తున్నారు. కాబట్టి తమ సొంత వాళ్ళు ఎవరైనా మరణిస్తే స్వేచ్ఛగా శ్మశాన వాటికలకు వెళ్ళి దహన సంస్కారాల్లో పాల్గొనవచ్చు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.